ఎంత ఎండల్లో కూడా అప్పుడప్పుడు కొన్ని కూరగాయలు వస్తున్నాయి. ఈరోజు వంకాయలు వచ్చినాయి, వాటిని కోసుకుంటున్నాను. చూసారు కదా, ఎండాకాలంలో కూడా మనకి మరి లేవు అనుకోకుండా అప్పుడప్పుడు కొన్ని కూరగాయలు ఇలా వస్తున్నాయి అన్నమాట. కొన్ని పొడవు వంకాయలు, గుత్తి వంకాయలు, ఇవన్నీ పెన్నాడ వంకాయ. ఇప్పుడు కొద్దిగా అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి కూరగాయలు కొంచెం స్టార్ట్ అయినాయి. చాలా రోజుల తర్వాత టెర్రస్ గార్డెన్లో నేను కూరగాయలు కోసుకుంటున్నాను. వంకాయలు అదేవిధంగా మల్లెపూలు కూడా కొన్ని కోసుకున్నాను. నేను ఆల్రెడీ ముందే కోసేసాను, వీడియో తీయాలని అనుకోలేదు. తర్వాత నేను వంకాయలు కొయ్యాలని వీడియో తీశాను, కొద్దిగా చిన్న వీడియోని. చాలా రోజులు అవుతుంది కదా వీడియో పెట్టి అని నేను చిన్న వీడియో తీస్తున్నాను. చూసారు కదా, ఇవి గ్రీన్ వంకాయలు, గుత్తి వంకాయలాగా చూడండి. దగ్గర దగ్గర ఒక 1/2 kg వరకు వచ్చినాయి వంకాయలు. అసలు ఉండవేమో అనుకున్నాము, అక్కడక్కడ ఉన్నాయి కదా అని ఎక్కువ కూడా అవ్వేమో, ఒక 1/2 kg కూడా అవుతాయో అవ్వు అనుకున్నాము. మొత్తం కోసిన తర్వాత ఒక 1/2 kg వరకు వచ్చినాయి. ప్రస్తుతానికైతే ఈ కూరగాయలు వంకాయలు ఒక్కటే ఉన్నాయి, ఇంకేమి లేవు. చూసారు కదా ఈ వంకాయలు. అలాగే మల్లెపూలు, దవనం ముందే కోసేసి పెట్టాను, అది వీడియో తీయలేదు. ఇంక ఇప్పుడు అన్ని మట్టి రెడీ చేసుకుని కుండీల్లో నింపుకుంటూ ఉన్నాము, ఆకుకూరలు అవి పెట్టడానికని. అప్పుడప్పుడు కొద్దిగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి మట్టి అంతా కలిపేసి కొద్దిగా ఎరువు మట్టి కలిపి కుండీల్లో వేసుకుంటున్నాము. ఇంకా వర్షాకాలం నాటికి అన్నీ రెడీ చేసుకోవాలి. ఇప్పటి నుంచే రెడీ చేసుకుంటే వర్షాకాలంలో ఇబ్బంది లేకుండా ఉంటుంది. వర్షాకాలంలో చేయలేము కదా, అందుకని ఇప్పటి నుంచే రెడీ చేసుకున్నాం. చూసారు కదా మా టెర్రస్ గార్డెన్లో వచ్చిన వంకాయలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.